సనాతన ధర్మానికి వేదానికి ఆలయాలకు ఉన్న అనుగుణం ఏంది? నిజంగానే సనాతన ధర్మం గొప్పదైతే ఆలయాలు కూడా గొప్పవేనా? ఆలయాలు గొప్పవైతే సనాతన ధర్మం గొప్పదేనా? ఈ రెండింటికి సంబంధం ఏందండి? రెండింటిని సంబంధం చేసి మీరు ఎలా కలిపి మాట్లాడతారు, ఎలా చెప్తారు అంటారా? ఖచ్చితంగా చెప్తాము. ఒక మంత్ర ఉపాసన లేకపోతే ఆలయను నమూనా ఎవ్వరు ఏమీ చేయలేరు. అది నమూనా ఒకవేళ నిర్మాణం చేసిన దాని ఎలా ఉంటుందంటే పటుత్వం ఖచ్చితంగా ఏదో పిల్లలు ఆడుకుంటూ పందిరేసిన ఆటలాగుంటుంది. అదే వేదం తెలిసి దానికి అనుగుణంగా రహస్యంగా ఆలయాన్ని నిర్మించే వాళ్ళు ఎప్పటికీ 10 తరాలు కాదు కదా, 100 తరాల పైబడి ఆ ఆలయాన్ని నమూనా చూస్తూ ఉంటారు. దానికి ఉపాసన శక్తి అందిస్తూనే ఉంటారు. అలాంటి శక్తి ఆ రోజు పెద్దలు అందించారు కాబట్టి ఈరోజు మనం ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాలను దర్శించగలుగుతున్నాం, ఈరోజు చూడగలుగుతున్నాం. గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా అందని విషయాలు దాగున్నాయి అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పబడుతున్నారు. ఇవన్నీ ఆ రోజు మరి వేదానుసారంగా అదే కదా జరిగింది. వేద ఉపనిషత్తుల ద్వారానే కదా, మంత్ర బీజాలతోనే కదా ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు అంత గొప్ప శక్తి ఉపాసకులు ఉండబట్టే అంత ఆలయాలు కట్టగలిగారు, అంత నమూనా చేయగలిగారు. అంత నమూనా శక్తిని ఈరోజు మనం చూసి సేవించి పూజించుకునే శక్తిని మనకు అందించగలిగారు.